ఫ్రెండ్స్, ఆదివారం రోజు మా ఇంట్లో పనులు అయితే చూసేసేయండి మీరు. పొద్దున్నైతే సామాన్లు అన్నీ కడిగేసాను. అయినాకైతే సగం బట్టలు పిండేసాను. మళ్ళీ ఇంక వంట రూమ్లోకి వచ్చేసి టీకి అయితే పెట్టుకున్నాను. బెల్లం టీ అయితే చేసుకున్నాను. ఇక్కడైతే చూడండి ఎగ్ దోశ ఇచ్చాను మా హర్షిత్కి. మరి అయితే మామూలు దోశ ఇచ్చాను. మళ్ళీ మధ్యాహ్నంకి అయితే వంట అయితే చేస్తున్నాను. ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. మా హర్షిత్ చికెన్ తిండని ఎగ్ కర్రీ అయితే చేసేసాను. మా ఇంట్లో సండే రోజు లంచ్ అయితే ఎగ్ కర్రీ, చపాతీ, అన్నం, చికెన్ కర్రీ అయితే చేసుకొని అయితే తినేసాము. తినేసి పిల్లలు అయితే కొంతసేపు పనుకున్నారు. మళ్ళీ సాయంత్రం అయింది. అప్పుడైతే చూడండి సామాన్లు అయితే ఎన్ని సామాన్లు పడినాయో అవన్నీ అయితే నీట్గా అయితే కడుక్కొని వచ్చుకొని కసువు అయితే కొట్టేసి మళ్ళీ సాయంత్రం పాలు కాసి పిల్లలకైతే టీ అయితే ఇచ్చేసాను. టీ మేము తాగినాం, పిల్లలకు కాదు. టీ అయితే తాగేసాము. నేను మా ఆయన పిల్లలకైతే పాలు అయితే వేసి ఇచ్చేసాను. చిన్న బ్లాగ్ లైక్ చేయండి.